కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ ఉత్సవం 5వ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఈ సాయం సంధ్య వేళ ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ పట్టణ కళాభిమానులకి, సాహితీ ప్రియులకి అందరికీ నమస్కారం. దసరా సందర్భంగా జరుగుతున్న శరన్నవ రాత్రుల సంబరాల్లో, ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవాన్ని కూడా కలిపి ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ ఘనమైన మన వారసత్వ సంపదని నేటి యువతరానికి తెలియజేస్తూ ఇంద్రకీలాద్రి ప్రాశస్తాన్ని, కృష్ణమ్మ తల్లి అందచందాల్ని, కనకదుర్గమ్మ తల్లి మహత్యాన్ని ఇవాళ ప్రపంచానికి చాటి చెప్తూ జరుపుతున్న ఈ ఉత్సవాన్ని, ఈ ఉత్సవం వెనక ఉన్న కేసినేది చిన్ని గారిని, పట్టాభి గారిని, మురళీకృష్ణ గారిని, ఇతర నిర్వాహకులందరికీ కూడా అభినందిస్తూ ఆధ్యాత్మిక చింతనతో భక్తి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించడం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలని, అదేవిధంగా మన కళావైభవాన్ని కూడా పరిరక్షిస్తూ వాటిని నేటి తరానికి, భావితరానికి అందిస్తూ చేస్తున్న ప్రయత్నం రాబోయే రోజుల్లో విజయవాడని ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వెల్లి విరిసేలా చేస్తుందని, గతించిన సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ తిరిగి రప్పిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దసరా అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ సందర్భంగా జరుగుతున్న కార్నివాల్ కార్యక్రమంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న కార్యక్రమంలో, అద్భుతంగా జరగబోతున్న ఆ కార్యక్రమంలో, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కాబడుతున్న ఆ కార్యక్రమంలో విజయవాడ పట్టణం ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా పాల్గొనాలని, భాగస్వాములు కావాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఇవాళ జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి, వీక్షించడానికి వచ్చారు. కాబట్టి అధిక ప్రసంగాన్ని ఆపేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మీ అందరికీ కూడా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడే గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు